2026 ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కొత్త స్కీమ్స్ మరియు నోటిఫికేషన్స్ ప్రకటించింది. మొదటిగా పీఎంఏవై హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టుకునే పేదలకు సబ్సిడీని 1,80,000 రూపాయల నుంచి సుమారు 2,50,000 వరకు పెంచారు. ఇది పూర్తిగా ఉచిత సహాయం, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే 2026-27 బడ్జెట్లో ప్రతి జిల్లాలో ఆధునిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నాం. కొత్త జాబ్ కార్డులు ఇప్పుడు 48 గంటల్లోనే ఉచితంగా జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరియు పని దినాలను 125 రోజులకు పెంచే ప్రణాళిక ఉంది. హెల్త్ సెక్టార్లో కూడా పెద్ద నిర్ణయం తీసుకొని చిన్న ఆసుపత్రులను 100 బెడ్ హాస్పిటల్స్ గా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంకా డిజిటల్ గవర్నెన్స్ కోసం ప్రభుత్వం ఐబీఎం వంటి సంస్థలతో కలిసి తెలుగు భాషలో ఏఐ ఆధారిత సిటిజన్ సర్వీసులు అభివృద్ధి చేయడానికి కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది. మొత్తానికి ఫిబ్రవరి 2026లో హౌసింగ్, జాబ్స్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ మరియు డిజిటల్ సర్వీసులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.